బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ మేరా భారత్ మహాన్ అని చెప్పి గర్వంగా చెప్పగలిగేటువంటి ఈ విషయం. ఆపరేషన్ సింధూర్ మన భారతీయ మహిళలకి డెఫినెట్ గా ఎట్లా ఉంటారు, ఎటువంటి ధైర్యశాలు, ఎటువంటి దిశాలు అని చెప్పడానికి కూడా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం ఈరోజు ఉదయాన్నే ఈ ఆపరేషన్ తర్వాత మీడియాకి బ్రీఫ్ ఇచ్చిన దాంట్లో ఇద్దరు కీలకమైనటువంటి మహిళా ఆఫీసర్ ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఒకరైతే, కల్నల్ సోనియా కురేషి మరొకరు. సో ఇద్దరు కూడా లీడ్ చేశారు. ఏకంగా సింధూర్ అనే పదం కూడా తీసుకుంది. ఆ రోజు పహల్గాం దాడిలో చాలా మంది కూడా తమ నుదుటిన బొట్టును తుడిపేసిన ఘటనగా చోటు చేసుకుంది. కాబట్టి ఈ రోజు ఈ మహిళలందరినీ చాలా ప్రతీకగా తీసుకొని, పర్సనల్ గా తీసుకొని సింధూర్ అనే పేరు కూడా జోడించారన్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ చూసి భారతీయ జనం మొత్తం కూడా గర్వపడుతున్నారు. పాకిస్తాన్ ముష్కర్లకి డెఫినెట్ గా ఇది జరగాల్సిందే. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, మొదటి నుంచి కూడా చెప్తున్నా చూస్తారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంతకు మించిన ఒక భారీ బడ్జెట్ సినిమా త్వరలోనే పాకిస్తాన్ రుచిడబోతోంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వానే సంచలన ట్వీట్ చేశారు. పిక్చర్ అభి బాకీ హై అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన భారీగా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా ఆయన హెచ్చరిస్తున్నట్టుగానే కనబడుతోంది. ట్రైలర్ చేశారు, నెక్స్ట్ సినిమానే అంటూ కూడా బిగ్ హింట్ ఇచ్చారు. ఆయన 9 చోట్ల దాడి తర్వాత సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు. ఆయన ఆపరేషన్ సింధూర్ అటాక్ లో 200 మంది టెర్రరిస్టులు ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన మనోజ్ నర్వానే, ఆయన మాజీ చీఫ్ గా ఉన్నారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అవి పిక్చర్ బాకీ హై. మొదటి నుంచి మేము చెప్తోంది కదా, అదే సర్జికల్ స్ట్రైక్లు, ఈ వార్ ఆపరేషన్లు కేవలం ఒక చిన్న ట్రైలర్లు, టీజర్లు మాత్రమే. నిన్న జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్ ఉందో, ఇది కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. 9 మంది ముష్కర్ల స్థావరాల్ని మట్టిపెట్టిన స్థానం అయితే ఉందో అక్కడ కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. రేపటి రోజున ఒక పెద్ద పిక్చర్ కూడా చూడబోతున్నాం త్వరలోనే. అది రేపా ఎరువునా ఎప్పుడు చెప్పాలి. ఎందుకంటే మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసామా, ఎవరైనా కనీసం ఊహించగలిగామా, ఎవరైనా కనీసం దాని గురించి అంచనా వేయగలిగామా? ఇంతటి స్థాయిలో ఒక ఉగ్రదాడి జరుగుతుంది. ఉగ్రదాడి తర్వాత మనం ఈ స్థాయిలో విరుచుకుపడాల్సి వస్తుంది. ఈ స్థాయిలో భారత్ తిప్పికొడుతుందని చెప్పి ఊహించుకున్నారా? 200 మంది అంటే మన వాళ్ళు 25 మంది వరకు భారతీయులు, ఒక నేపాలి, మొత్తం 26 మంది మరణిస్తే ఒక్కొక్కరి మరణానికి 4 మరణాలని మనం రుచి చూపించాం. 4 కాదు, సుమారుగా 8. ఈ లెక్కను చూస్తే 8. ఒక్కో మరణానికి 8 అంటే 1:8 రేషియోలో అక్కడ తల్లు తెగిపడ్డాయి. ఇక్కడతో ఆగేదేరు, ఇంకా మరణాలు చూడబోతున్నాం. ఇంకా పెద్ద ఎత్తున మనం ఒక సినిమాని చూపించే అవకాశం కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, సో ఏంటి, ఎలా ఉండబోతోంది ఫర్దర్ గా? పిక్చర్ బాకీ హై అని చెప్పి ఏకంగా అక్కడ మాజీ చీఫే కాదు, చాలా మంది ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు చూసింది కాస్త కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. ఒక్కో వ్యక్తి మన దగ్గర మరణించిన వారికి 8, 1:8 రేషియోలో అక్కడ తల తెగిపడ్డాయి. ప్రస్తుతం ఇది ఇంకా టీజర్ మాత్రమే. ఇంకా మొదటి పిక్చర్, ఇంకా మొదటి ఒక పార్ట్ ఉంది. తర్వాత పార్ట్లుగా పాకిస్తాన్ని మనం అంతమొందించాల్సిన అవసరం ఉందంటూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో తర్వాత ఏం జరుగుతుందని కూడా మనం ఊహించలేం. సో ఈ ట్వీట్ ని, వరుసగా జరిగేటువంటి చర్చలు ఎలా చూడాలి? ప్రస్తుతం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలను ఒకసారి మనం చూస్తే కనుక, ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సేన చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అసలు అంటే ఈ దాడుల తర్వాత ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే మనం నిజంగా అంటే భారత్ ఏ రకమైనటువంటి ఈ అంశానికి ప్రతీకారం తీర్చుకుందని మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ప్రధానంగా ఈ ఉగ్రదాడికి, ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసిన దాడికి ఇద్దరు మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి, అలాగే మరొక ఆర్మీ చీఫ్, ఇద్దరు కూడా స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్ గా చెప్తున్నారు. అట్లాగే ఈ దాడులు ఆపకూడదు, కొనసాగించాలని చెప్తున్న పరిస్థితి. యుద్ధం లాంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఇదొక అప్రకటిత యుద్ధం అంటూ చెప్తున్న పరిస్థితి. దాడుల సమయంలో ఇప్పుడు మాజీ ఆర్మీ చీఫ్లు ఇద్దరు కూడా ఇలాంటి స్పందన రావడం కూడా ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి జరిగిన తర్వాత భారత్ పెద్ద ఎత్తున విరుచుపడింది. సీమాంతర ఉగ్రవాదులకు కుట్ర పడినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టి ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఇటు కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ ఈ ఇరు డిపార్ట్మెంట్ సంబంధించిన వరకు దీనికి సంబంధించిన పూర్తి అంశాలను వెల్లడించిన తర్వాత ఇండియన్ ఆర్మీ స్పందించింది. మొత్తం మీద న్యాయం జరిగిందంటూ ఇండియన్ ఆర్మీ కూడా
ఎక్స్ లో పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా బాకీ హై అన్నట్టుగా ఆర్మీ మాజీ చీఫ్ల వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం కీలకంగా మారుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ సరవణే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఈ రకంగా ప్రస్తుతానికైతే అంటే భారత్ ఇంకా ఎలాంటి బుద్ధి చెప్పబోతుందని చెప్పకనే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనరల్ సరవణి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా మీకు ఒకసారి మళ్ళీ ఆ వ్యాఖ్యల సారాంశం వినిపిస్తాను. సినిమా అప్పుడే అయిపోలేదు ఇంకా ఉంది అంటూ చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు చాలా ఆసక్తికర చర్చకైతే దారి తీస్తున్నాయి. అంతేకాదు ఇంకా దాడులు కొనసాగించాలని చెప్తున్నారు. మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి కూడా ఈ రకంగా స్పందిస్తున్నాడు. ఉగ్ర స్థావరాలపై ఇంకా ఈ దాడులు సరిపోవు, ఇంకా గొప్ప ప్లానింగ్ తో వెళ్ళాలి, ఇంకా ఇలాంటి నెట్వర్క్లన్నీ కూడా ధ్వంసం చేయాలని చెప్తున్న పరిస్థితి. సో ఇది వార్ కాదు, కేవలం మనం ఉగ్ర నెట్వర్క్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాము. ఇలాంటి నెట్వర్క్లు ఇంకా ధ్వంసం చేయాలి, శాంతిని నెలకొల్పాలంటే ఖచ్చితంగా తప్పని పరిస్థితి అంటూ ఆర్మీ మాజీ చీఫ్ నుంచి ఈ తరహా స్పందన రావడం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారుతుంది. అండ్ అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇక్కడ మనకు కొంత ఆసక్తికర అంశం, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ భూమికా సింగ్, ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్లు కూడా ఇండియన్ మిలిటరీకి సంబంధించి వీళ్ళతో అంటే భారత చరిత్రలో ఇప్పటి వరకు కూడా మహిళా ఆఫీసర్లతో తొలిసారిగా బ్రీఫింగ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనం అక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు మహిళల కళ్ళెదితే వాళ్ళ భర్తలను చంపారు. మహిళలను చంపకుండా వదిలిపెట్టి, ఇక్కడ మనం సరిగ్గా గమనించాలి, వదిలిపెట్టి భారత ప్రభుత్వానికి సందేశాన్ని చేరవేయమంటూ వ్యంగ్యంగా చెప్పారు. వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. అట్లా మహిళల ముందు వాళ్ళ తాలిబొట్లను తెంచి అమాయక టూరిస్టులను మట్టుబెట్టిన ఇప్పటి వరకు ఒక ఆపరేషన్ అనే దానికి వారికి చాలా థిన్ లైన్ ఉంటుంది. ఇరు దేశాల మధ్య భీకరంగా జరిగేటువంటి ఎదురు దాడులు, దాంట్లో సివిలియన్స్ కానివ్వండి, చాలా సివిలియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి జరిగేటువంటి దాడుల్లో పలు చోట్ల కొన్ని తీవ్రమైనటువంటి పరిస్థితులు దాంట్లో ఒక వార్గా మనం చూడొచ్చు. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ తర్వాత లెబనాన్, సిరియా, ఇరాన్, ఇదంతా కూడా వార్గా పరిగణించాలి. కానీ ఈరోజు జరిగింది కేవలం ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే. ఆ ఆపరేషన్లో ఇటు భారత ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పేకంగా మోదీ కూడా క్యాబినెట్ భేటీ పెట్టి అందరికీ కంగ్రాచ్యులేట్ చేశాడు. సో తర్వాత ఏముండబోతోంది? ఆపరేషన్ కాస్త వార్గా మారే అవకాశం ఉందా? అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా చాలా తీవ్రంగానే మాట్లాడుతోంది, పెద్ద ఎత్తున రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతోంది. మేము కూడా మా సత్తా ఏంటో చూపిస్తామంటూ వేలు పెట్టి మరి చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మనం చాలా క్లియర్గా చెప్తున్నాం, మేము దాడి చేసింది కేవలం టెర్రరిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే తొలగించాం, ఉగ్రవాదులను మాత్రమే అంతమొందించే లక్ష్యంతో ముందుకు వెళ్ళాం. ఎక్కడ కూడా సివిలియన్స్ ని హాని చేయాలని ఉద్దేశం కాదు, అక్కడ వరకు కూడా సివిలియన్స్ లేరు అనేది మన భారత ప్రభుత్వం, మన ఆర్మీ, మనకు సంబంధించినటువంటి ఆ వింగ్ కమాండర్లు, కల్నల్ చెప్తున్నమాట. కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం దీనికి అంతకంతకు భారత్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ డీజీఐఎస్పీఆర్ కూడా ఇదే చెప్తున్నారు, మా దగ్గర 24 చోట్ల ఇంపాక్ట్ చూపించారు, మేము కూడా దానికి తగ్గట్టుగానే సమాధానం ఇస్తామంటున్నారు. సో ఏం జరగబోతుంది ఫర్దర్ గా? ప్రజల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏ విధంగా ఉండబోచ్చు అంటే అంతటి స్థాయిలో జరుగుతుందని భావించాలా, లేదంటే దానికి ఆర్మీ కూడా డెఫినెట్ గా సంసిద్ధంగానే ఉంది. కానీ ప్రజల్లో ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది? ఈ ఆపరేషన్ సింధూర్ పైన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోంది ప్రజలకు కూడా? అంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి భారతీయుడు గర్విస్తున్నారు. నిజంగా పహల్గాం ఘటన తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయింది. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలంటూ జాతి మొత్తం భారతావని అంతా కూడా ముక్త కంఠంతో కోరిన పరిస్థితి. ఇప్పుడు అంటే మనం చేసింది కొంతే, వాస్తవం చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో కొన్ని ఉగ్ర నెట్వర్క్ ధ్వంసం చేసినాం. అలాగే కేవలం కొన్ని 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి నెట్వర్క్ లో మాత్రమే మనం ఎలాంటి మనం వాళ్ళ భూభాగంలోకి అంటే భౌతికంగా మనం చొరబడినప్పటికీ మన ఆయుధాలు వెళ్ళి, మన ఆయుధ సంపత్తి వెళ్ళి దాడి చేసి రాగలిగాయి. అంటే ఇక్కడ అటు పాకిస్తాన్ కానీ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఈ ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టడం మట్టుకే సరిపెట్టద్దు, ఇంకా దాడులు జరపాలంటూ కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం నుంచి కూడా మనం చాలా రియాక్షన్ చూస్తున్నాం. సెలబ్రిటీలు స్పందిస్తున్నారు, క్రికెటర్లు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఈవెన్ సాధారణ ప్రజానికం అంతా కూడా కొన్ని చోట్ల జయధ్వానాలు పలుకుతూ బయటకు వచ్చి కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అంటే ఇది సరిపోదు, ఇంకా అవసరమైతే ఇంకా కూడా దాడులు చేయాలనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి భారత్ మొత్తంగా. అలాగే ప్రపంచ దేశాలు కూడా భారత్ చేస్తున్న దాడులను ఎక్కడ ఎవరు విమర్శించినప్పటికీ, కేవలం చైనా లాంటి కొన్ని దేశాలు మినహా ఎవరు పెద్దగా విమర్శించినప్పటికీ భారత్ చేసిన పని సరైందే. ఇప్పుడు పాకిస్తాన్ కనుక దుస్సాహం చేస్తే మంచిది కాదు, పాకిస్తాన్ కి నష్టం అంటూ మిగతా దేశాలు కూడా పాకిస్తాన్ కి హితవు పలుకుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ కూడా అంటే శత్రు దేశం కూడా ఎవరిని తక్కువ అంచనా వేయలేం. మనము ఖచ్చితంగా 1971 తర్వాత వాళ్ళ
వాళ్ళ భౌగోళిక ప్రాంతంలోకి వెళ్ళి మనం దాడులు చేశాం. ఏ రకంగా అంటే సియాల్కోట్. రైట్ రామ్దాస్, ప్రజెంట్ అంటే ఇక్కడ పబ్లిక్ తో పాటుగా ప్రభుత్వాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి, ప్రజలు కూడా అనుకున్నట్టుగానే ఆ ఎమోషనల్ యాంగిల్లో ఉన్నారు కాబట్టి గర్వంగా ఉన్నారు. కానీ నిజంగా ఇదంతా కూడా వార్గా తలపిస్తే, వార్గా గనక అవతరించబడితే, వార్గా గనక మారితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? మాక్ డ్రిల్స్ వరకు ఓకే, ప్రజలు ఎలా అలర్ట్గా ఉండాలి, ఎలా సేఫ్ జోన్స్కి వెళ్ళాలి, ఎంతవరకు స్వీయ నియంత్రణలో ఉండాలి, స్వీయ రక్షణలో ఉండాలనేది మంత్రం వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఎలా ఉండబోతోంది? రైట్, సోరల్గా అభి పిక్చర్ బాకీ హై, ఇప్పటి వరకు జరిగింది కేవలం టీజర్ మాత్రమే, ఇక ముందు పెద్ద సినిమానే ఉండబోతుందని చెప్పేది ఇక్కడ మాజీ చీఫ్ ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వానే మాట్లాడుతున్న మాటలు. సో త్వరలోనే ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్ ని చూడబోతున్నాం అన్నట్టుగానే ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కేవలం 9 స్థావరాలు మాత్రమే అట్టుబెట్టాం, ఇంకా చాలా ఉన్నాయి. దీంతో పాటుగా పాక్ ఆర్మీ అంతు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే, ఆ తదుపరి ఒక పెద్ద సినిమానే చూడబోతున్నాం అనేది ఈ మాటలు అర్థమవుతోంది. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ భారతదేశం గర్వించదగ్గ రోజు, భారతదేశం చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఆపరేషన్ ఇది. మే 7, 2025 చివరి ఎప్పటికి కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయేటువంటి రోజు. మేరా భారత్ మహాన్, జై భారత్ అని చెప్పేటువంటి ఆ నినాదాలు భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించే రోజు ఇది. ఈ ధ్వని ఏకంగా పాకిస్తాన్ వరకు వెళ్ళిపోయి పాకిస్తాన్ లో చెమటలు కక్కునేటువంటి రోజు. అటువంటి పరిస్థితులే ప్రస్తుతం తలెత్తున్నాయి. ఒకసారి భారత్ ఏ స్థావరాలపై దాడి చేసింది, ఎక్కడెక్కడ దాడి చేసింది మీకు ఆ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి పీసీఆర్ మ్యాప్ వేసుకోండి. సో 9 స్థావరాలను టార్గెట్ చేసింది. ముజాఫరాబాద్ 1, ముజాఫరాబాద్ 2. సో 2 స్థావరాల్లో కూడా దాడి చేసింది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి చోట్లు ఉన్నాయి. కోట్లీ 1, కోట్లీ 2 ఇక్కడ కూడా ఉన్నాయి. సియాల్కోట్, ముర్గే, తర్వాత తెహ్రా కలాన్, మరొక ప్రాంతం బహల్వాపూర్. సో మొత్తం 9 స్థావరాలు దాడి చేస్తే ఇక్కడ బహల్వాపూర్లో ఏకంగా మీరు ఆశ్చర్యపోతారు, అక్కడ ఉన్నటువంటి జైష్-ఈ మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్ర సంస్థ సుమారుగా 1000 మందికి ఉగ్రవాదులకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తోందట. అయితే ఆ ట్రైనింగ్ ఎలా ఉంది తెలుసా? వారందరికీ అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, వారికి మంచి లగ్జరియస్ లావిష్ లైఫ్ ఉంది, మంచి ప్లే గ్రౌండ్ ఉంది. నిజంగా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ విధానంలో మంచి చేసేటువంటి దాంట్లో కూడా ఇంత లావిష్ గా లేవు. అటువంటి సంస్థను అక్కడ నడిపిస్తున్నారు మసూద్ అజర్ అటువంటి ఒక దుర్మార్గుడు. లష్కరీ తోయిబా, జైష్-ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్ ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు. ఈ 3 ఉగ్రవాద సంస్థల టార్గెట్ గా నిన్న ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. సో మేరా భారత్ మహాన్, జై భారత్ అనేటువంటి నినాదాలు దేశవ్యాప్తంగా మారిమోగిపోతున్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు కూడా నాతో పాటుగా మీ అభిప్రాయాన్ని, మీకున్నటువంటి ఆ భక్తిని చాటుకునే ప్రయత్నం చేయండి. ఏకంగా ఈ ధ్వని ఎలా వినిపించాలి తెలుసా? పాకిస్తాన్ చెవుల్లో నుంచి రక్తాలు కారాలి, అటువంటి ధ్వనిని మన భారతదేశం వినిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక ఘన విజయం సాధించింది ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ. ఇంకా దీని నుంచి మనం పెద్ద ఎత్తున, ఇది మాత్రం టీజర్, ఇంకా సినిమాను చూపించబోతున్నాం అన్నట్టుగా చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు ఇటు భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వానే. ఆయన కూడా అవి పిక్చర్ బాకీ హై అంటూ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో ప్రజెంట్ రైట్ ఇక్కడ మాక్ డ్రిల్ జరుగుతోంది. లైవ్ మాక్ డ్రిల్ సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇది లైవ్ మాక్ డ్రిల్ చూడండి. ఒకవేళ కనుక యుద్ధం జరిగితే అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి, ప్రజలు ఎవరైనా కనుక ఇబ్బందులు పడి ఉంటే వారిని ఎలా రక్షించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ కనుక పవర్ బ్లాక్అవుట్స్ అయినా, ఏదైనా మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయినా, దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. సివిల్ మాక్ డ్రిల్స్ గా చెప్పబడుతుంది. మాక్ డ్రిల్స్ సుమారుగా 50 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మరోసారి దీన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ కనుక ఏదైనా సిచ్యువేషన్ ఉంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక ఉంటే అక్కడ ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలి, ఎలా ఉండాలి, ఒకవేళ పవర్ బ్లాక్అవుట్స్ అయితే ఏం చేయాలి, రాత్రి సమయాలు జరిగితే ఏం చేయాలి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఎలా ఉండాలి, పిల్లలు కనుక ఒకవేళ విద్యార్థి కనుక స్కూల్లో ఉన్న సమయంలో కనుక ఎమర్జెన్సీ జరిగితే ఏం చేయాలి. చూడండి ఇక్కడ దృశ్యాలు చూస్తున్నారు కదా. ఒకవేళ కనుక ఒక బిల్డింగ్ పైన బ్లాస్ట్ జరిగి అక్కడ కనుక సిచ్యువేషన్ ఎరేజ్ అయిపోయి ఇబ్బందికర పరిస్థితి కనుక ఉంటే, ఆ వ్యక్తి బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి దాక్కొని ఉంటే కనుక బయట ఆ వీడియోని అక్కడి నుంచి ఎలా ఆ వ్యక్తిని ఎలా పంపిస్తారో అటువంటి మాక్ డ్రిల్స్ కొనసాగుతుంది. ఒకసారి ఇండియన్ ఆర్మీ మరొక వీడియో రిలీజ్ చేసింది. మన భారత ఆర్మీ సత్తాని చూపించే విధంగా పాకిస్తాన్ కి ఎలా ఉండబోతుంది.